హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిందా మీ అందరిది? నేనైతే ఈరోజు ఇడ్లీ పిండి మినప రొట్టెతోటి ఇడ్లీ పిండితో మినప రొట్టె వేసుకున్నా, ఓ పక్కన వేస్తున్నా. అయితే నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం ఇరిగిపోయింది. ఏదైనా వీడియో తీసేటప్పుడు కరెక్ట్గా రాదు, వీడియో తీయలేనప్పుడు మంచిగా వస్తుంది. పక్కనైతే చాయ్ తర్వాత రెడీ అయిపోయిందండి. ఏదేమైనా మినప రొట్టె అయితే వచ్చేసింది. తర్వాత దీంట్లో కాంబినేషన్గా కొత్తిమీర, పుదీనా, పల్లీల చట్నీ అయితే నంచేసుకుంటున్నాను అనమాట. అమ్మ చేసిన చట్నీ ఇది. ఇంకా మినప రొట్టె అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి? మినప రొట్టె అంటే చాలా ఇష్టం నాకైతే. మెయిన్ ఏపీ వాళ్ళకి అయితే బాగా ఇష్టం. దిబ్బ రొట్టి, పానకం, మినప రొట్టి, తర్వాత పల్లీల చట్నీ, టమాటా చట్నీ, ఇలా కాంబినేషన్ చాలా ఇష్టపడతాం అనమాట. మాకైతే చాలా ఇష్టం ఇది. ఇడ్లీ పిండి కొంచెం పుల్లగా అయిందంటే వీళ్ళు రొట్టె వేసుకుని తినేస్తే సూపర్గా ఉంటుంది. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా లేదా కామెంట్ చేయండి. తర్వాత రొట్టె తిన్న తర్వాత మళ్ళీ చాయ్ తాగాలి కదా. చాయ్ తాగలేంది అసలు జీవితం వెళ్ళదన్నమాట. పొద్దున్నే లేవగానే ఒక చాయ్ నోట్లో పడాలి, అప్పుడు కిక్కే వేరేగా ఉంటుంది. డేకి కావాల్సిన ఎనర్జీ మొత్తం వచ్చేస్తుంది అనమాట టీ తాగితే. ఆ విధంగా ఇలా టీ మినప రొట్టె తినేసి ఒక టీ తాగేసి అట్లా రిలాక్స్ అయిపోయినా.